నమస్కారం ప్రజలారా. కొడాలి నాని ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు, ఈ రోజు దేనికి ఒక లంగా మాదిర మూల కూర్చొని ఉన్నాడు, ఏంది కథ? ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కన్ను మిందు తెలియకుండా దేనికి మాట్లాడినాడు, మాట్లాడిన తరువాత ఈరోజు ఏ విధమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటున్నాడు, దేనికైతే కొడాలి నాని నేను పానుతో ఉన్న రోజులు వైసీపీ జెండాని ఎగురుతుంది గుడివాడలో అన్నదాన్ని బ్రేక్ చేసినటువంటి ప్రజలు ఏంది అసలు ఆయన మాట్లాడినటువంటి మాట తీరేందని ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. చెప్పునా నాన్న చెప్పు. నన్ను ఎలగొట్టారని పొగడి న్యూస్ వేసి పొగడి నా కొడుకులంతా ఆనందపోతారు. గుడివాడలో కూడా నువ్వు పెద్ద పకోడీ గాడి వైపునావు ఈరోజు. గుడివాడలో నువ్వు పెద్ద పకోడీ గాడివి, ఇంటి ముందు కూడా రోడ్డు వేసుకోలేనటువంటి పకోడీ గాడివి నువ్వైనావని ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా అని నేను అనేది కాదు. అంటే నా ఇన్నర్ కూడా అదే ఉంటుంది. ఎందుకంటే ఇవిడ మా మొగుడు ఏంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు నిండు అసెంబ్లీలో నువ్వు ఏ విధమైనటువంటి పదజాలం వాడినావు కొడాలి నాని అన్న అని నేను మరొకసారి మీ ముఖంగా అడుగుతా ఉన్నా. మా ప్రేక్షకులు కూడా మీరు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకైతే ఇటువంటి పదజాలం, ఇటువంటి భాష, ఇటువంటి యాస, ఈ కథ, ఈ గుట్కాలు తినేటువంటి వ్యక్తి, ఒక లారీ క్లీనర్గా ఉన్నటువంటి వ్యక్తిని శాసనసభ్యుడిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిది తప్ప లేదు, తల్లి పాలు దాగి తల్లి రొమ్మును గుద్దేటువంటి రకమైనటువంటి కొడాలి నానిది తప్ప ఎవరిది అనేది కింద కామెంట్లో తెలియజేయండి అని మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా. మాట్లాడినాడు ఇంకా అక్కడ చూద్దాం. నేను ఓడించడం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఈ పోకోడి వాళ్ళకి సాధ్యం కాదు. ఇది రాసి పెట్టుకొని జూలై 4వ తారీఖు మళ్ళీ ఇంకేం మాట్లాడదాం? ఇప్పుడేం మాట్లాడతావో మాట్లాడు. ఇప్పుడు నువ్వేం మాట్లాడతావో మాట్లాడు. పకోడీ గాడెవడు, లంగా గాడెవడు, బఫూన్ ఎవరు, డకాయిట్ ఎవడైంది ప్రజల్లోకి వచ్చి చెప్పు సమాధానం. దేనికైతే నువ్వు కౌంటింగ్ కేంద్రం నుంచి సగంలోనే నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు, నీ బతుకేంది, నీ బస్ స్టాండ్ ఏంది అనేది, నీ బతుకు బస్ స్టాండ్ ఏందని తెలుసుకొని పోయినావా? అంటే నీ గుడివాడ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఆశీర్వదించలేదు. ఎక్కడైనా సరే చూడు ఏ విధంగా అవినీతి, ఏ విధంగా అక్రమాలు, ఎంత ల్యాండ్ మాఫియా అయింది. నువ్వు క్యాసినోని కూడా పెట్టినావయ్యా. మనము ఒక కళ్యాణ మండపంలో క్యాసినో, మట్కా, గుట్కా, అదేవిధంగా కోడి పందాలు, గుండాట, పేకాట, ఈ రకరకాలైనటువంటి వ్యసనాలన్నింటినీ కూడా గుడివాడకు పరిచయం చేసినప్పటికీ ఏ లాభం లేకుండా పోయింది. కొడాలి నాని అమ్మ నా బూతులు, నీ అమ్మ ముగుడు ఎవడు చెప్పినాడు, నీ అమ్మ ముగుడు చెప్పినాడా అన్నటువంటి మాటలైతేనేమి, నువ్వు ఏ విధమైనటువంటి పదజాలం వాడినావు. నా కొడకల్లారా అంటావు, పొడుచాను చించుతారంటావు, అబ్బా కొడుకులు అంటావు. ఆయన 7-10 వయసులో ఉండేటువంటి వ్యక్తి. నువ్వు మీ పార్టీ సిద్ధాంతాలు మన పార్టీ సిద్ధాంతాలు మన అయినా, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళ అయినా, ఏది ఏమైనప్పటికీ కూడా నిన్ను తీవ్రంగా ఓడించడానికి వెనుకున్నటువంటి రహస్యం కూడా ఏందనేది, నువ్వు చేసిన తప్పులు ఏందనేది ఒకసారి నీ గుండెల మీద చెయ్యేసుకొని ఒకసారి నువ్వు ఆలోచన చేసుకున్నట్లుగా అయితే నీకు అర్థమవుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం.